అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సంఘటన జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల 2025 నుంచి 17వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పు, గురుగ్రహం యొక్క మార్పు ఎలాంటి పరిహారాన్ని చేస్తుందో చూద్దాం. సూర్యుడు ఇన్ని రోజులుగా మేషరాశిలో ఉండడం వల్ల మీకు బంధువులతో, స్నేహితులతో విరోధాలు అవి ఇవి చాలా తక్కువగా ఉండేది. ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే సూర్యుడు మీకు 12వ ఇంట్లో అంటే వృషభ రాశిలో రావడం వల్ల బంధువులతో, స్నేహితులతో ఎక్కడా లేని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. ఆ మానసిక ధైర్యాన్ని విపరీతంగా ఇస్తున్నాడు సూర్యుడు. అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు బంధువుల రాక, చిన్ననాటి స్నేహితుల కలయిక, అలాంటి అనేక మందికి సహాయం చేసే గుణము అన్నీ కూడా అద్భుతంగా ఇస్తున్నాడు అన్నమాట. అలాగే బుధుడు ఎప్పుడైతే మనకి మేషరాశిలోకి వచ్చేసాడో గతం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో అంటే ఆ మానసిక స్థైర్యం బాగుంటుంది. విందులు వినోదాలు పాల్గొంటారు, శుభవార్తలు వింటారు, ఆనందంగా గడుపుతారు. అలాగే మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క మార్పు అంటే ఉద్యోగం కానీ భార్యాభర్తల విషయంలో కానీ గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎన్నో వివాదాలన్నీ తొలగిపోతాయి. అద్భుతంగా కలిసి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళందరికీ శుభవార్తలు పడతాయి. ఖచ్చితంగా పెళ్లి కార్డు ప్రింట్ అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ప్రేమికులకు ఎంతో శుభకరమైన టైము. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి చూడండి. మరి ఉద్యోగం చూస్తే ఉద్యోగంలో ఇన్ని రోజులుగా మీ బాస్ కానీ, మీ పరిస్థితి కానీ బాగాలేని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గురువు శుభవార్తలు ఇస్తున్నాడు. ఉద్యోగం లేని వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తున్నాడు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నో ఎన్నో సంతోషకరమైన వార్తలు మిథున రాశి వాళ్ళకి జరగబోతున్నాయన్నమాట. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి మిగతా గ్రహాలు చూస్తే చంద్రుడు ధన ఆదాయాన్ని ఇస్తున్నాడు, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాడు. అలాగే శుక్రుడు సంతానంతో బాగా ఎంజాయ్ చేయమంటున్నాడు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా దూర విద్య కోసం ప్రయత్నం చేసే ప్రతి విద్యార్థికి కూడా శుభవార్తలు అందిస్తున్నాడు శుక్రుడు. కానీ ఖర్చు కూడా బీభత్సంగా పెట్టించేస్తున్నాడు మీ చేత. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది, జాగ్రత్త. ఇకపోతే ఆరోగ్యానికి అధిపతి ఎవరు? కుజుడు. ఆరోగ్యమే కాదు, వ్యాపారానికి కూడా ఆయనే అధిపతి. ఆయన వ్యాపారాన్నేమో బ్రహ్మాండంగా జయిస్తున్నాడు. మంచి వ్యాపారంలో దక్షత, మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు, అనేక రకాల శుభాలు వ్యాపారంలో చేస్తున్నాడు. కానీ లేనిపోని అనారోగ్యం, లేనిపోని శత్రువులతో గొడవలు,
కొంచెం రుణ ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఈ కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళకి శని యొక్క మార్పు వల్ల అదృష్టం బాగుంది, తండ్రి స్థానం బాగుంది, ధర్మ మార్గం బాగుంది, అదృష్టం బాగుంది, అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పేసి శని కూడా మనకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. మరి ఇంత అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్ళకి అన్ని కూడా మంచి మంచివి అని చెప్పాము. నెగిటివ్ ఎవరెవరు ఉన్నారు అని చూస్తే మనకి సూర్యుడితో ఏమి ఇబ్బంది లేదు, బుధుడితో ఇబ్బంది పోయింది, అలాగే కుజుడితో నో ప్రాబ్లం, అలాగే సూర్యుడితో నో ప్రాబ్లం, ముఖ్యంగా శుక్రుడితో ఏమి ఇబ్బంది లేదు, గురుగ్రహం కూడా మేలు చేస్తున్నాడు, శని అన్ని గ్రహాలు బాగున్నది మిథున రాశి అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరందరూ కూడా ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడపండి, ఎంజాయ్ చేయండి. మీకు జాతకంలో కానీ దోషాలు ఉంటే, మీకు అర్థం కానీ నెగిటివిటీ ఉండి, అయ్యో గురువు గారు మీరు బాగుంది అని చెప్తున్నారు, నాకేమో బాగలేదంటే దానికి కారణం ఏమిటి అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తీస్తే మీ యొక్క దశ, అంతర్దశ, గ్రహాల స్థితి అన్ని చూడాలన్నమాట. చూసి అరే ఏ గ్రహం బాగాలేదు, ఎందుకు ఈ దశ ఇలా ఉంది, మీకు ఇందులో అంతర్దశ ఎంతవరకు ఇలా ఉంటుంది అన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. 20 నిమిషాలు మీతో మాట్లాడి మీకు 58 పేజీల జాతకాన్ని పంపడం అన్నీ జరుగుతాయి. గురుదక్షిణ కూడా ఉంటుంది. అందుకే నేను అనేది ఏంటంటే మీ జాతకాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా ఈ బుధుని యొక్క విష్ణు సహస్రనామాన్ని చదవటం వల్ల, బుధుడు అంటే మహావిష్ణువు కాబట్టి చక్కగా రోజు విష్ణు సహస్రనామం చదవడం, అలాగే మనకి ఆ బుధుడి యొక్క మంత్రాలు చదువుకోవటం, మృగశిర నక్షత్రం వాళ్ళు కుజ మంత్రాన్ని, అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహు మంత్రాన్ని, పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోండి మిథున రాశి వాళ్ళకి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.